ఒక పక్కన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకి సంబంధించిన అంశాల్లో సుబ్బారెడ్డి అరెస్ట్‌కి రంగం సిద్ధమవుతున్నటువంటి వేళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలోని కోట్లాది మంది హిందువులకు పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వేదికగా ఇటీవల జరుగుతున్న రాజకీయాలు అత్యంత బాధాకరం. బాధ్యత గల స్థానాల్లో ఉన్నవాళ్ళు తమ స్వార్థ రాజకీయాల కోసం ఆలయాన్ని వేదికగా చేసుకోవడం విచారకరం. లడ్డూ ప్రసాదంపై గత కొన్ని నెలలుగా విచ్చలవిడిగా విష ప్రచారాలు చేస్తున్నారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందనే ఆరోపణలపై వైపు సిట్ దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో లీకుల పేరిట మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తూ ఆలయ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీస్తున్నారు. నేను గతంలో లోక్సభ సభ్యుడిగా పనిచేశాను. తర్వాత 2 సార్లు 2 పర్యాయాలు టీటీడీ చైర్మన్‌గా పనిచేశాను. ఆలయ ప్రతిష్టను పెంచేలా ప్రయత్నించాను తప్ప ఏ రోజు కూడా దేవుడి విషయంలో ఒక్క తప్పు చేయలేదు. అసలు అలాంటి ఆలోచనే నా మనసులో ఎప్పుడూ లేదు. నేను దాదాపు 30 సార్లు అయ్యప్ప మాల వేసుకొని దీక్ష చేశాను. దేవుడి సేవలో, సాధువుల సేవలో నా కుటుంబం నిరంతరం ఉంటుంది. భగవంతుడికి మాకు వీలైనంత సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాకు చేతనైన సహాయం చేసే మనుషులమే. అట్లాంటి నాపైనే తప్పుడు ఆరోపణలు, నిందలు వేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నాను. పైగా జగన్ గారికి సమీప బంధువుని. అందుకని ఈ లడ్డూ వివాదాన్ని కూడా నా చుట్టూ తిప్పి వీలైతే నా మెడకు చుట్టి రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తారనడంలో ఎట్లాంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గురించి, తెలుగుదేశం పార్టీ గురించి, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎల్లో మీడియా గురించి తెలిసిన వాళ్ళకి ఈ సంగతి బాగా తెలుసు. ఈ లడ్డూ వ్యవహారం ఒక రాజకీయ అంశంగా మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఉన్న నన్ను లక్ష్యంగా చేసుకుని ఎంత మేర వీలైతే అంత మేర రాజకీయ లబ్ధి పొందడానికి చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్న సమయంలో చంద్రబాబు చేస్తున్న ప్రచారం వల్ల ప్రజల్లో సందేహాలు, అనుమానాలు నెలకొని ఉంటే వాటిని నివృత్తి చేయడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. దురదృష్టం ఏంటంటే శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆరోపణలు చేసే నేపథ్యంలో తిరుపతి శ్రీవారి ఆలయ ప్రతిష్టను కోట్లాది మంది భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని నేరుగా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ నేను స్వయంగా చేశాను. నా తర్వాత అనేక మంది పిటిషన్లు వేశారు. అట్లాంటి నాపైనే తప్పుడు ఆరోపణ చేసి విష ప్రచారాలు చేస్తున్నారు. నేను తప్పు చేసిన వ్యక్తిని అయితే నేనేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాను. లడ్డూ ప్రసాదంలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని మొదట ఇవ్వ అన్నారు. కాదు, జంతువులు కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు అన్నారు. చివరికి లడ్డూ ప్రసాదంలో కలిసి వెజిటబుల్ ఫ్యాటా లేకపోతే జంతువులు కొవ్వు అన్నది ఇప్పటివరకు క్లారిటీ లేదు. కల్తీ జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు నెయ్యి ట్యాంకర్లు అసలు లడ్డూ ప్రసాదం తయారీలోకి వెళ్ళాయా లేదా అన్న దానిపైన కూడా క్లారిటీ లేదు. మరి కీలకమైన ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏ రకంగా విష ప్రచారాలు చేస్తారు? ఏ నెయ్యి ట్యాంకర్కైనా లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా టీటీడీ ల్యాబ్ పరిశీలించాల్సిందే. స్టాండర్డ్ సరిగ్గా లేకపోతే వెంటనే వాటిని వెనక్కి తిప్పి పంపుతారు. 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో తిప్పి పంపారు. మా హయాంలో కూడా కొన్ని ట్యాంకర్లను తిప్పి పంపారు. మరి ల్యాబ్ ఉంటుండగా ఆ ల్యాబ్లో పరీక్షలు జరుగుతున్నప్పుడు కల్తీ నెయ్యి ఏ రకంగా ప్రసాదం తయారీలోకి వెళ్ళగలుగుతుంది? పైగా కల్తీ నెయ్యి ఆరోపణలో ఉన్న ట్యాంకర్లు 2024 జూన్, జూలైలో వచ్చాయి. ఆ నెయ్యి లడ్డూ ప్రసాదంలో కలిసిందని టీడీపీ ఆరోపణ చేస్తుంది. వాళ్ళ ఆరోపణ ప్రకారం చూస్తే అప్పుడు చంద్రబాబు గారి అధికారంలో ఉన్నారు. మరి ఎవరి మీద బురద జల్లుతున్నారు? సిట్ ఛార్జ్ షీట్ ప్రకారం జూన్, జూలైలో తిప్పంపిన ఈ నెయ్యి తిరిగి 24 ఆగస్టులో వేర్వేరు సరఫరాదారు ద్వారా సరఫరా చేయబడి ఆ నెయ్యి లడ్డు తయారీలో ఉపయోగించడానికి అప్పుడు ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమేగా. మరి ఈ ఆరోపణ నిజమైతే ఈ తప్పుకు ఎవరిది బాధ్యత? చంద్రబాబు ప్రభుత్వందా, అతను టీటీడీలో పెట్టిన వాళ్ళదా? అప్పుడు చంద్రబాబు హయాంలో ఉన్నది, తర్వాత జగన్ గారి హయాంలో ఉన్నది ఒకటే ల్యాబ్. పైగా అప్పుడు కంటే మా హయాంలో ఆ ల్యాబ్ బలోపేతమైంది. మరి ఎవరి మీద బురద జల్లుతున్నారు? పైగా మా హయాంలో తిరుమలలో నెయ్యి పరీక్ష చేసే ల్యాబ్ని మరింత బలోపేతం చేయడానికి మరిన్ని పరికరాలు అందుబాటులో ఏర్పాటు చేయాలని ఎన్డీడీబీతో మా హయాంలో అగ్రిమెంట్ కూడా కుదిరింది. దాదాపు 80 లక్షల విలువయ్యే అధునాతన పరికరాలు విరాళంగా అందించేలా వాళ్ళని ఒప్పించాం. తప్పులు చేసే ఆలోచనలు ఉన్నవారు ఇవన్నీ చేస్తారా? ఈ మధ్య పత్రికల్లో ఇతర మీడియా సంస్థలు 1924 మధ్య తయారైన లడ్డూలన్నీ కూడా కల్తీ నెయ్యితో తయారు చేశారని, దాదాపు 20 కోట్ల లడ్డూలు ఇలానే తయారయ్యాయంటూ సిట్ చెప్పిందంటూ రాస్తున్నారు. దేవుడి ప్రసాదం మీద ఇన్ని నిందల, రాజకీయాల కోసం ఇలా దిగజారిపోయి ఆరోపణలు చేస్తారు. మీడియా సంస్థలు కూడా నియంత్రణ పాటించకపోవడం విచారకరం. తిరుమల క్షేత్రానికి నెయ్యి సరఫరాపై 6 నెలలకోసారి టెండర్ ప్రక్రియ జరుగుతుంది. 24 జూన్, జూలై నెలలో తిప్పంపిన 4 ట్యాంకర్లకు సంబంధించిన టెండర్లో పాల్గొన్న కంపెనీ నెయ్యిని సప్లై చేయడం అనేది జూన్ నుంచే మొదలైంది. అంతేకాకుండా ఆ కంపెనీ తిరుమలకు సప్లై చేయడం ద్వారా తొలిసారి 2019-24 మధ్య ఏ రకంగా ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని చెప్పగలుగుతున్నారు. పైగా టీటీడీకి నెయ్యిని ఒకే సంస్థ నుంచి నెయ్యి వస్తే ఎప్పుడూ కాలేదు. అంత క్వాంటిటీ కూడా ఒకే సంస్థ వద్ద లేదు. కనీసం 3-4 సంస్థలు ఉంటాయి. మరి ఏ రకంగా అట్లాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు? చంద్రబాబు హయాంలో కూడా నాణ్యత ప్రమాణాలు లేవని దాదాపుగా 15-18 ట్యాంకర్ తిప్పి పంపారు. ఈ ట్యాంకర్లను తిప్పి పంపడమే మీ విష ప్రచారాలకు ఆధారం అయితే చంద్రబాబు కూడా అదే వర్తిస్తుంది కదా. నెయ్యి ట్యాంకర్లను పరీక్షించే ప్రక్రియలో మా హయాంలో కూడా ఇలాగే ట్యాంకర్లు తిప్పి పంపాం. నేరుగా నాకు కంప్లైంట్ అంతే పరీక్షలు చేయించి సంబంధిత కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టించాను. తప్పు చేయాలని ఉద్దేశం ఉంటే ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెడతాను. కిలో నెయ్యి 326 రూపాయలకి కొనుగోలు చేశామని, కల్తీ నెయ్యి కావడం వల్ల ఇతర తక్కువ ధరకు విక్రయించిందంటూ ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏంటంటే ప్రతి 6 నెలలకి ఈ రేట్లు మారుతుంటే ఒక సందర్భంలో ఒకసారి మాత్రమే ఈ రేటు ఉంది. టెండర్లు బట్టి ఈ రేట్లు 400 దాటి కూడా వెళ్ళాయి. కానీ వాస్తవాలను కప్పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నెయ్యి టెండర్లకు సంబంధించి
వివిధ సమయాల్లో రేట్లు మీ అందరికీ ఇస్తున్నాను, మీరే పరిశీలించండి. మేము రూ. 326 కొనడం తప్ప దీనివల్ల నీకెళ్తే జరిగిందని అదే నిర్ధారణగా తీసుకుని ప్రచారం చేస్తే, చంద్రబాబు టైంలో రూ. 276, 279, రూ. 295 కూడా నెయ్యి కొనుగోలు చేశారు. మరి అప్పుడు అదంతా కల్తీ నెయ్యి అని భావించాలా? అందుకని నేను మొన్న సిట్ విచారణ సమయంలో అధికారిని రిక్వెస్ట్ చేశాను. మీ దర్యాప్తు మొత్తం 2019 నుండి 24 వరకు మాత్రమే కాకుండా గడిచిన 10 ఏళ్లలో 10 నుంచి 15 ఏళ్ల కాలం కూడా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. చేశాను. ఈ సమగ్ర దర్యాప్తునే వాస్తవాలు వెల్లడవుతాయన్నది నా విశ్వాసం. లేకపోతే సెలెక్టివ్ విచారణ అవుతుందన్నది నా అభిప్రాయం. ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసిందని ఆరోపణ చేసిన తర్వాత కూడా 24 సెప్టెంబర్లో కిలో నెయ్యి కేవలం రూ. 475 కొనుగోలు చేశారు. మరి వారి వాదనల ప్రకారం ఇది కూడా కల్తీదే కదా. టీటీడీ కార్యకలాపాల నుంచి ఆర్థికంగా లాభపడాలి, అందులో అవినీతి చేయాలని తలంపు కానీ ఆలోచన కానీ ఏ రోజు నాకు లేదు. అలాంటి కూడా ఏ రోజు రాలేదు. టీటీడీలో నెయ్యి సప్లై అనేది కేవలం ఒక అంశం. ఇవి కాకుండా టీటీడీలో విలువైన పనులకు, వివిధ సప్లైల కోసం 100 కోట్ల విలువైన టెండర్లు, కాంట్రాక్టుల కోసం ఖర్చు చేస్తారు. కానీ నాపై ఏ రోజు కూడా ఒక్క ఆరోపణ రాలేదు. తిరుపతిలో నిర్మించబడిన శ్రీనివాస్ సేతు పేరు మీద తలబెట్టిన ఫ్లైఓవర్ నిర్మాణాన్ని టీటీడీ బోర్డు అనుమతి లేకుండా చంద్రబాబు గారి ప్రభుత్వం ఇందులో ప్రారంభించింది. టెండర్ రేట్ని అనూహ్యంగా పెంచి దీన్ని పెంచేసాం. మేము వచ్చాక మరికొన్ని ప్రాజెక్టులతో పాటు దీన్ని పూర్తి సమీక్ష చేసి మొత్తం సుమారు 90 నుండి 100 కోట్లు ఆదా చేసి మేము నిజాయితీగా ఉన్నాం. అయినా మా మీదే నిందలు వేస్తున్నారన్నటువంటి ఆరోపణని చేసుకొచ్చారు ఆయన.